మనం డైట్ ప్లాన్ అని కొడితే ఒక 15-20 లైన్గా వస్తాయి. ఎవరి డైట్ ఫాలో అవ్వాలి, ఎవరిని కరెక్ట్ అని నమ్మాలి, అసలు ఎందుకు డైట్ చేయాలి, డైట్ అంటే అసలు ఏమిటి, ఈ విషయాలన్నీ చెప్పండి. సో ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు డైట్ చేస్తారు కదండి. సో బరువు తగ్గాలి అంటే తిండిలో మనకి ఏం మార్పులు చేస్తే బరువు తగ్గుతారు అనేది. తిండిలో క్యాలరీస్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి అది తగ్గిస్తే మనకి డైట్లో ఉన్నటువంటి క్యాలరీస్ తగ్గుతాయి, బరువు తగ్గే అవకాశం ఉన్నది. సింపుల్. ఇప్పుడు సింపుల్ లెక్క ఏమిటి, మనం తినే దాంట్లో క్యాలరీస్ తగ్గించుకోవడం, ఎక్స్పెండిచర్ మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ పెంచడం ఎక్సర్సైజ్ ద్వారా. చాలా సింపుల్ పద్ధతి. నిజానికి ఇప్పుడు ఒక సినిమాకి, దంగల్ అనే సినిమాకి అమీర్ ఖాన్ ఒకేసారి 30-35 కిలోలు పెరిగి మళ్ళీ ఒకే ఒక్క సీన్ కోసం తర్వాత ఆ సినిమా అంతా లావుగా ఉంటాడు, ఒక్క షాట్కి సన్నగా కనిపిస్తాడు. ఆ ఒక్క షాట్ కోసం అంత బరువు మళ్ళీ తగ్గాడు. అతను అడిగారు అప్పుడు, ఇంత బరువు ఎలా తగ్గా ఒకేసారి అంటే, అతను చిన్న లెక్క, సింపుల్ లెక్క అండి, నేను తినే దాంట్లో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, నేను ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎంత ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసుకోవడమే. క్యాలిక్యులేషన్ కూడా అక్కడ మనకు తెలుస్తుంది బేసికలీ. ఇప్పుడు మనం తినే దాంట్లో అధిక శాతం మనకు తినే దాంట్లో క్యాలరీస్ రైస్ నుంచి వస్తాయి. ఇంత పప్పు లేకపోతే ఇంత పచ్చడి, కొంత పప్పు, అంత కూర వేసుకుంటారు, అధిక భాగం రైసే కదా. సో రైస్ తగ్గించినప్పుడు మనం తినే క్యాలరీస్ తగ్గుతున్నాయి. సింపుల్ లెక్క కదా. సో మనం క్యాలరీస్ తగ్గించుకున్నాము, సో మనం తినే దాంట్లో క్యాలరీస్ తగ్గి ఖర్చు పెట్టడం పెంచండి, ఎక్సర్సైజ్ చేయండి. సో దీని ద్వారా ఇది తగ్గుతారు. దీన్ని కాంప్లికేట్ చేసేసి కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, అన్నం మానేసేయండి. సింపుల్ లెక్క కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తినాలి, దీని మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన డైట్ ప్లాన్లు కానీ రకరకాలవి చెప్పుకుంటూ పోతుంటారు. సో సింపుల్ ఏంటంటే, మీకు ఏం నచ్చితే అది తినండి, అలా తినేయచ్చు ఏదైనా కూడా. రైస్ మానేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, రైస్ మానేసిన తర్వాత మీ ఇష్టం జొన్నలు కావచ్చు, నాకు రాగులు, నేను రాయలసీమ నుంచి వచ్చా అనుకోండి, నాకు రాగులు ఇష్టం ఉండొచ్చు. సో ఇప్పుడు అదే తెలంగాణ వాళ్ళకి జొన్నలు అలవాటు, జొన్నలు ఇష్టం కావచ్చు. సో ఇప్పుడు ఇదే తిను అని చెప్పినప్పుడు అది యూనివర్సల్గా అప్లికబుల్ కాదు కదా. సో రైస్ మానేసి మీకు ఏం నచ్చితే అది తినండి, బేసిక్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడు ఏమవుతుంది, మీకు నచ్చింది మీరు తింటారు, నాకు నచ్చింది. ఇప్పుడు డైట్ అనేది ఒక 2-3 నెలలు చేసి ఆపేసేది కాదు కదా. ఇప్పుడు బరువు పెరుగుతున్నాయి కాబట్టి డైట్ చేయాలి. మరి ఇప్పుడు బరువు ఎప్పుడు దాకా పెరగకూడదు, 2 నెలలు పెరిగి తగ్గిపోతే, ఏదో పెళ్ళి ఫంక్షన్ ఉంది తగ్గిపోయి మంచి ఫోటోలు దించుకున్న తర్వాత మళ్ళీ పెరిగితే, ఎప్పటికి లైఫ్ టైం ఉండాలి డైట్ ప్లాన్. హెల్త్ పరంగా కావాలంటే ఎప్పటికీ బరువు తగ్గి ఉండాలి. కాబట్టి డైట్ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి.